కౌన్సిలర్లు ఏదైతే వాళ్ళు కౌంటర్ ఇచ్చుకునే విధానంలో గత 2 రోజుల నుంచి కూడా అదే జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న కొన్ని క్యారెక్టర్ సెంటర్ అయిపోయాయి అన్నమాట. మన మదనపల్లికి సంబంధించి ఆ యొక్క కౌన్సిల్ సమావేశం కాస్త ఏ విధంగా మారిందంటే, కొంతమంది మహిళలు తీసుకొచ్చి కూర్చోబెట్టి పర్సనల్ టార్గెట్ చేయించుకుంటూ కౌన్సిలర్ని, ఇటువంటి సంస్కారము మదనపల్లి చరిత్రలో గతంలో ఎన్నడైనా జరిగిందా? మదనపల్లె కంటూ ఒక మర్యాద ఉంది, మదనపల్లె కంటూ ఒక చరిత్ర ఉంది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే అన్న జహాన్న ఉన్నారో ఎమ్మెల్యేగా, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు ఇటువంటివి మేము చూడలా. ఇప్పుడు ఎందుకు వస్తున్నా మరి ఇటువంటి మహిళలు తీసుకొని వచ్చి ఈ విధంగా టార్గెట్ ఎందుకు చేయిస్తున్నారో వైసీపీ మహిళల మీద, కౌన్సిలర్ల మీద అర్థం కావట్లా. గతంలో నాయకులు తీసుకుంటే కనుక టీడీపీ పార్టీకి సంబంధించి శోభక్క హయాం తీసుకున్నా, అలాగనే సాగర్ అన్న హయాం తీసుకున్నా, లేదు రమేష్ అన్న హయాం తీసుకున్నా కూడా మహిళల దగ్గర ఇంత నీచంగా, ఇంత ఘోరంగా టార్గెట్ చేయడం అనేది మదనపల్లి చరిత్రలో ఉందా? ఏన్నా జహన్న, ఇటువంటి సాంప్రదాయాన్ని, ఇటువంటి సంస్కృతిని పరిచయం చేస్తున్నారన్న మీరు మదనపల్లికి. ఇటువంటి కల్చర్ని పరిచయం చేయడం ద్వారా మదనపల్లి ఏం కావాలనుకుంటున్నారన్నా? మా వైస్ చైర్మన్ కానీ, మా చైర్మన్ కానీ, షమీమక్క కానీ రేస్ చేసింది ఏంటన్నా? 40 కోట్లు ఏమైనా మున్సిపల్ ఫండ్స్ అనేసి మంచిగానే మీ పార్టీని కించపరచకుండా, మీ నాయకుల్ని కించపరచకుండా ఎంత సభ్యతతో, ఎంత సంస్కారంతో వాళ్ళు అడిగారో. మరి మదనపల్లి పట్టణ ప్రజలందరూ కూడా వైసీపీ కౌన్సిలర్లు ఏం డిమాండ్ చేశారు కౌన్సిల్ సమావేశంలో అనేది ప్రజలందరూ కూడా చాలా నిశ్చితంగా గమనించాలా. దానికి ఏదైతే ఎమ్మెల్యే గారి మాట చెప్పారో, నేను 400 కోట్లు నేను తెస్తాను అని, ఆ మాట చెప్పింటే సరిపోయేది కదా. మీ హయాంలో ఎందుకు ఇవ్వాలి? మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ 400 కోట్లు మీకు ఖర్చు చేస్తామంటే ఒక మాటతో పోయేదాన్ని. ఆవిడ గారు ఎవరు? నాగమణి గారంట. ఆవిడ గారిని కూర్చోబెట్టడము, ఆ నాగమణి దగ్గర అనిపిస్తున్న మాటలేంటి? ఏమ్మా నాగమణి, ఇప్పుడు అంటున్నావు కదా నువ్వు, మేము ఎందుకు వేయాలి డబ్బులు, ఇది మా ప్రభుత్వం డబ్బులు అనేసి అంటున్నావు కదా. ఏమ్మా నీ జోబీలో నుంచి తీస్తున్నావా నాగమణి? నీ జోబీలో నుంచి తీస్తున్నావా, లేకపోతే నీ నాయకుడు జోబీలో నుంచి తీస్తున్నావా? నువ్వు ఏదైతే కూర్చొని మాట్లాడుతున్నావా పార్టీ ఆఫీస్ ఫండ్స్ ఏమన్నా తీసిస్తున్నావా? కాదు కదా. నీ ప్రభుత్వం డబ్బులు ఏ విధంగా అవుతాయి? ముందుగానే చెప్తాను నాగమణి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇక్కడ ఏ వైసీపీ ఆడబిడ్డ కూడా నీ ఎంత మాట్లాడాలని చూస్తే మాత్రము ఖచ్చితంగా నువ్వు ఏడుంటావు కూడా తెలియదు. మా నాయకులు కానీ, మా యొక్క అధినాయకులు కానీ మాకు నేర్పిన సంస్కారంతోనే ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఏదో అంటున్నావు కదా, వస్తాం, చిటికేసి పిలుస్తున్నావు కదా, రా దమ్ముంటే నీకు యాడికి రావాలా? లేదు మమ్మల్ని రమ్మంటావా? రా. మా ప్రభుత్వం సొత్తు అంటున్నావే, నీ ప్రభుత్వం సొత్తు కాదు, అది ప్రజల సొత్తు. ఏదైతే ప్రజలు ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ రూపంలో మనం ఏవైతే తీసుకుంటామో వాటిని మా కౌన్సిలర్లు మర్యాద పూర్వకంగా అడిగితే ఏమ్మా వాగుతాను? నోరు ఎంత ఉంది కదా, వాగేస్తాను, అనరాని మాటలు అనేస్తాను అని అంటే పద్ధతి కాదది. మన గురించి ఏంది, మన చరిత్ర ఏంది, మన లైట్ ఫోల్ వ్యవహారాలు ఏంటి, ఎదుటోళ్ళు కూడా ఉంటాయి కదా. నువ్వు ఒకరి గురించి చరిత్ర మాట్లాడేటప్పుడు ఇంకా నీ చరిత్ర పుట్టలు కూడా బయట తీయాల్సి వస్తుంది. పద్ధతి కాదు. ఏది మాట అంటే ఏమంటావు? సీనియర్ నాయకుడు జింకా చలత్తన్న రాజకీయ అనుభవం అంత ఉందని వయసు, లేకపోతే షమీమక్క రాజకీయ అనుభవం అంత ఉందని వయసు, ఏమని మాట్లాడతావు? ఎలక్షన్స్ అప్పుడు నా కాళ్ళు పట్టుకున్నావని మాట్లాడతావా ఓట్ల కోసము? మరి జహాన్న గెలిచేటప్పుడు జహాన్న ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో ఆయన తమ్ముడైన జంషూర్ అన్న మా ఇంటికి వచ్చినాడు కదా. అమ్మ 2 సార్లు ఎమ్మెల్యేగా మీ పార్టీనే ఉంది, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే.
ఈసారి మా అన్నని గెలిపించండి అమ్మా అని వచ్చి జంషూర్ అన్న మా ఇంటికి వచ్చి అడగలేదా? నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలని తెలుసు కదా, నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలా కాదా? నా ఇంటికి వచ్చి జంషూర్ అన్న అడిగినప్పుడు, అంటే ఎమ్మెల్యే గారి తమ్ముడు అడిగినప్పుడు జంషూర్ అన్న నా కాళ్ళు పట్టుకొని వచ్చినాడని నేను చెప్పుకుందినా మీడియా ముందుకు వచ్చి? పద్ధతి కాదు నాగమణి, జాగ్రత్త. ఇది ఈ విధంగా మాట్లాడినావనుకో రేపటి రోజు ఖచ్చితంగా ఎవరు చరిత్రలు ఏంటి, ఎవరిని ఎక్కడొచ్చి కొట్టాలో మా మహిళలందరికీ తెలుసు. మా మహిళని ఇష్టానుసారంగా కొట్టితే మాత్రం బాగలేదు. ఇగో ఇటువంటివి చాలా ఉన్నాయి మా దగ్గర కేసుల గురించి. ఎవరు ఎంత మహిళల్ని, ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ ఎంత అమౌంట్ దండుకున్నారు, 25 మంది మహిళలు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఏం మాట్లాడారు, దీని మీద చాలా ప్రెస్ మీట్లు కూడా ఉన్నాయి. అలాగనేదో ఈ లైట్ ఫోల్ మాన్కి ఎవరిని కట్టేశారు, ఇట్లాంటి చరిత్రలు చాలా ఉన్నాయమ్మా. అర్థమవుతుందా? అటువంటి చరిత్రలు బయటికి తీసుకొని వచ్చి మాట్లాడిచ్చే స్థాయికి తెచ్చుకోకు. అంతే అనుకుంటే ఇంకోటి కూడా ఉంది. ఒక మహిళ మాట్లాడుతుంది ఎంత దారుణాతి దారుణంగా మా యొక్క కౌన్సిలర్ని ఉద్దేశించుకుంటూ, మా యొక్క మహిళలను ఉద్దేశించుకుంటూ, మా పార్టీ మహిళలను ఏం మాట్లాడుతుంది? మాకు కొంచెం ఇది ఏం మాట్లాడుతుంది ఒకసారి వినండి. ఇది రాలే వాయిస్. అదో ఈమె ఎవరో విజయలక్ష్మి అంట. ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేది పదవులు? ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా? ఏమని మాట్లాడింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలాగనే మిథున్ రెడ్డికి మరి అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇష్టానుసారంగా ఆ మహిళ మాట్లాడుతుంటే బాధ్యత కలిగిన పక్కన ఉన్న వ్యక్తులు ఉన్నారు, విద్యాసాగర్ అన్న కావచ్చు, అలాగనే బాల అన్న కావచ్చు, వాళ్ళు కూడా ఏంది ఇటువంటి మాటలు మేము ఈమె మాట్లాడుతుంది అనే విధంగా వాళ్ళు కూడా తల దించుకున్నట్లు అనిపించింది నాకు ఆ యొక్క వీడియో చూసిన తర్వాతన. ఆమె మాట్లాడుతున్నంతసేపు కూడా మీరు బాగా గమనించండి, ఆయన కింద కొంచుకొని కనీసం ఆయన ఇట్లా క్లాప్స్ కొట్టడానికి కూడా ఇష్టపడట్లా. అంటే వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళకే తెలుస్తుంది ఇటువంటి మాటలు మాట్లాడకూడదు మనము అనేసి. మాట్లాడారు, అమ్మాయి మాట్లాడుతుంది కదా, బాధ్యత కలిగిన ఈ విద్య అన్న కానీ బాల అన్న కానీ కనీసం ఇటువంటి మాటలు మాట్లాడకూడదమ్మా అనేసి ఏమైనా ఖండించారా అంటే ఎక్కడ ఖండించలేదే. నవ్వుతో తప్పట్లు కొడుతున్నారా? కనీసం అటు తర్వాత అయినా అరే ఒక మహిళను ఇంత నీచంగా మాట్లాడుతుంది, ఈమె ఇంత ఘోరంగా మాట్లాడుతుంది, దీన్ని మనం పబ్లిక్లోకి ఎలా పంపించాలనే ఆలోచన లేకుండా ఆ వీడియోను ప్లే చేయకోకుండా ఏదో మీరు పొందారు కదా పైశాచిక ఆనందము, ఆ ఆనందం అంతటితోనే ముగిచ్చేసేసి ఆ వీడియోని బయటకు రాకుండా చూసునుంటే మీ పార్టీకి మీకు ఎంత హుందాతనం ఉండేది? లేదా ఈరోజు ఆ హుందాతనము. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, వైసీపీ కౌన్సిలర్లు ఏం మాట్లాడారు, వీళ్ళు మాట్లాడుతున్న అసభ్యకరమైన మాటలు ఏంటివి, వైసీపీ మహిళల మీద వీళ్ళు చేస్తున్న టార్గెట్ ఏంటిది, ఈ విధంగా మహిళల చేత మహిళలను టార్గెట్ చేయడం వల్ల ఏం సాధిద్దామనుకున్నారు. అలాగనే ఇదే లాస్ట్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, నాగమణికి కానీ ఆమె ఎవరో మాట్లాడిన విజయకు కానీ చెప్తున్నా, నువ్వు ఒసే తసే అని చాలా మాట్లాడుతున్నావు నాగమణి. నీ రేంజ్కి వెళ్ళి మేము మాట్లాడాలంటే 10 నిమిషాలు పట్టదు. నువ్వు ఏదైతే ఏని చిటికేసావో మేము కూడా పిలవగలము, రావే చూసుకుందాం రా ఏంది అని మాట్లాడేంత స్థాయి మాకు కూడా ఉంది. కానీ ఇవి కాదు మదనపల్లికి కావాల్సింది, ఇటువంటి రాజకీయాలు కాదు మదనపల్లికి కావాల్సింది. మేము కూడా కొట్టగలం, నువ్వు యాడున్నావో ఎత్తుక్కొచ్చి మరీ కొట్టగలం. కాబట్టి కాస్త సభ్యత సంస్కారంతో మంచి రాజకీయాలు చేయండి. అడిగిన వాటికి సమాధానం చెప్పడం చేత కాకపోతే చేలు కట్టుకొని కూర్చోండమ్మా. అంతేగాని మహిళలు టార్గెట్ చేసుకుంటా, మహిళల పర్సనల్ జీవితాలను టార్గెట్ చేసుకుంటా సంసారాలు కూల్చే దిశగా మీ రాజకీయాలు ఉండకూడదు అని చెప్పి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న అందరూ కలిసి టీడీపీ ఆఫీస్లో కూర్చొనేసి వైసీపీ పైన
షమీమ్ అక్క పైన, చైర్మన్ గారి పైన, వైస్ చైర్మన్ గారి పైన అవాకులు చవాకులు మాట్లాడుతూ, గలీజ్గా మాట్లాడుతూ, లేదా అభివృద్ధి గురించి మాట్లాడుతూ, ఎలా అంటే అలా మాట్లాడుతూ, నోటికి ఇచ్చినట్టు మాట మీలాగా దిగజారి మాట్లాడాలంటే గుండూరు ఫ్యామిలీ మాది. ఓపెన్గా చెప్తాను చూడు, దిగి మాట్లాడేది ఏమి ఉండదు. బాగా తెలుసు, ఆడు ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. షమీమక్క ఏందో పాపం మొన్న ఉమ్రాలు హజ్జులు చేసుకుని వచ్చింది కాబట్టి ఆమె కొంచెం ఓపికగా ఉంది, అందరూ ఓపికగా ఉన్నాం. ఇది తెలుసుకుంటే ఏం మాట్లాడాలంటే ఇంకోసారి ఆలోచించుకొని మాట్లాడండి. రోడ్లపైనే మాట్లాడదాం, మాకేం అభ్యంతరం లేదు. మేము ఎక్కడ మాట్లాడడం రోడ్లపైనే మాట్లాడతాం. కాదంటే మాకేం ఎవరు ఆఫీస్ అవసరం లేదు, పార్టీ అవసరం లేదు, మనుషులు అవసరం లేదు. మాకు ఉండే రక్తం చాలు. ఒక ముజీ హుసేన్తోనే బతికేసినాం, ఇప్పుడు అట్లే బతికాం. ఏం భయపడేది ఉంటుండదు. భద్రంగా మాట్లాడేటప్పుడు షమీమ్ అస్లాం అని మాట్లాడేటప్పుడు గుండూరు షమీమ్ అస్లాం అని రాసుకొని మాట్లాడండి. భద్రం, ఇది క్లియర్గా చెప్తాను, అందరికీ వార్నింగే. ఎవరన్నా కానీ చెడ్డగా ఆలోచిస్తే మంచిగా ఆలోచిస్తాం, మంచిగా ఉందామంటే ప్రాణమన్న ఇస్తాం. లేదంటే ఇదేం మాకేం కొత్త కాదు, రాజకీయము కొత్త కాదు, కాళ్ళు పట్టినట్లు ఊళ్ళు పట్టినట్లు ఇవన్నీ మాకేం కొత్త ఏం కాదు. మీరు నేర్పించాల్సిన అవసరం అయితే మా దగ్గర అయితే లేదు. మేమైతే ఆ చిల్లర మాట్లాడుకునే అవసరం లే. మీరు వచ్చి కాళ్ళు పట్టుకోండి, కాళ్ళు మస్తు కూడా అందరికీ. ఇంకొకటి నెక్స్ట్ మాకేందో మేము 30,000 ఉండారు ముందర ఉండారని కడుపు కొట్టేది ఆలోచన మాకు లేదు కాబట్టే అందరూ ఈరోజు బతుకుతాండారు. చైర్మన్ మాట్లాడలే, వైస్ చైర్మన్ మాట్లాడలే, షమీమ్ మాట్లాడలే, రఫీ మాట్లాడలే, నూరాజం మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. ఎందుకంటే మీకు ఎవరికి కడుపు కొట్టే ఆలోచన మాకు లేదు కాబట్టి 5 ఏళ్ళు మీరు బతికేసినారు. కడుపు కొట్టే ఆలోచన కనుక ఉండింటే టీడీపీ వాళ్ళు ఈరోజు అందరూ అంటాడారు ఎవరెవరు మాట్లాడినారో. నిన్న వాళ్ళ ఇంటికి కూడా పెన్షన్ ఏమ్మా సుగుణమ్మ ఇస్తా ఉన్నారు, పెన్షన్ మీరు ఇస్తా ఉన్నారా లేదు కనుక్కోండి. 97 పెన్షన్లు ఈరోజు కూడా దిగోకంపల్లో ఇస్తాన్నాం. 150 పెన్షన్లు ఇస్తా ఉన్నాం. చలపదన్న పోయి దిగోకంపల్లో, కమ్మగడ్డలో ఇస్తానే రాజేష్ ఇస్తా ఉన్నాడు. ఏమి ఎవరు ఇవ్వడం లేదు, బండ మీద కమ్మపల్లిలో పోయి అడుగు ఎవరు ఇవ్వడం లేదో. ఈ రోజు మీరు పెన్షన్లు తీసుకుంటా అన్నారు, ఇండ్లు తీసుకోవడం లేదా కమ్మ వీధిలో, ఎవరు తీసుకోలే. ఈ రోజు చెప్తున్నారు వినండి. మీరు చెప్పుకునేటప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఈరోజు మీరు ఇస్తాన్న ఇండ్లు ప్రతి ఒక్క ఇంటికి మీరు 6 లక్షలకు అమ్మితే మేము ఫ్రీగా 500 ఇచ్చి రిజిస్టర్ చేయించినాం. ఈ రోజు మీరు అమ్ముకుంటా అన్నారు. మీ వాళ్ళు పేర్లు చెప్పమంటే నిమిషంలో చెప్తాం. పోత్బోల్లో ఏం జరిగింది అని చెప్పారు. పోత్బోల్లో ఆ ఇండ్లు ఉన్నాయా పోయినాయా అని అడిగారు. అయ్యా ఆ ఇండ్లే ఈరోజు అమ్ముకుంటా అన్నది మీరు రిజిస్టర్ చేసి ఇచ్చిన ఇండ్లు. ఆ బీదాబీకి, ఆ పెళ్లికో, సావుకో, ఇంకోటికో, చదువుకో అమ్ముకుంటా అనేది. ఈ రోజు మెడికల్ కాలేజ్ అవినేతి 3 మెన్ కమిటీ వేస్తాము అన్నారు. మీరు 3 మెన్ కమిటీ 30 మంది వేయవయ్యా. మెగా వాళ్ళు కట్టారు. అది ఒక బేల్దారో మేస్త్రీనో గట్లా కట్టిండేది. మెగా ఇంజనీరింగ్ వర్క్ చేశారు. అదే వర్కే పోలవరం చేస్తాంది. ఈరోజు అదే వర్క్ CMDA చేస్తా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించాలి. చెప్పేట అవగాహన రాహిత్యం, ఏమీ తెలీదు. అందరికీ చెప్పేశారు ట్యాక్సులు కట్టద్దండి అని చెప్పి. ఆ రోజు ట్యాక్సులు కట్టేశారు. ఈ రోజు రెవెన్యూ లాస్, ఈ రోజు ఉద్యోగం పోతుంది కమిషనర్. తెలుసా అందరికి? మీకు తెలియనిరుపుతున్నాను, మేము చెప్పలేక కాదు ఇవన్నీ. వాళ్ళ ఉద్యోగం పోకూడదు, మీరు బాగుండాలనే గమ్మునున్నాం. ఇది చెప్పలేక కాదు. ప్రతి ఒక్కరి చరిత్రలు కాదు చెప్పేది. బొడులు ఇప్పాల్సిన చరిత్రలు మావి కాదు. మీరు గట్టిగా విప్పుకోకుండా మీరు ఇళ్లలో దాముకొని ఉన్నారు ఇన్ని రోజులు. కరోనాకు భయపడి మీరు ఒక్కరు రాలే, ఒక్కరు. ఈ రోజు ఏదో చొక్కాలు వేసుకొని, గంజిగుడ్డలు వేసుకొని కార్లలో తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా చెప్తాను, ఏమైంది? మీరు ఏం చెప్పారు? మాకు ఓట్లు ప్రభుత్వం డబ్బులా, మైనార్టీలు ఓట్లు వేసేప్పటికి జగన్కి ఓటు వేసిన వాళ్ళకు మీరు ఊరు బహిష్కరిస్తారా? ఎక్కడ ఉండాలో పోయి చెప్పండి. కొండల గుట్టలో ఉండమంటారా? మాకు నీళ్ళు ఇవ్వరా? ట్యాంకులు పేల్చేస్తారా? కాలువలు క్లీన్ చేయరా? ఏమి ఇయ్యారండి మీరు? మమ్మల్ని అంతా భయపడించి రాజకీయం చేస్తున్నారా? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మేమంతా చూస్తున్నాం. కేసులు అనేది మేమంతా పడిన వాళ్ళమే. ఇదందరూ ఎవరు సత్యాలు కాదు. కేసులు మీరు భయపడినారు. టీడీపీ వాళ్ళకి కొత్తగా ఏమో కేసులు, వైసీపీ వాళ్ళకి కేసులు కొత్త కాదు, కాంగ్రెస్ వాళ్ళకి అస్సలు కాదు. మీరేమో అనుకుంటారు అందరూ ఒకటే ప్లేట్. ఇడా ఫస్ట్ వచ్చినాం కాంగ్రెస్ నుండి, ఈ రోజు వస్తాను వైసీపీ నుండి. మాకేం భయం లేదు. ఆ రోజు కూడా మీరు కాంగ్రెస్లో వచ్చి దొంగగా గెలిచారు. ఈ రోజు కూడా వచ్చి మీరు వైసీపీలో టీడీపీలో వచ్చి 4 నెలల్లో అయిపోయింది. 4 నెలల్లో టీడీపీ వాళ్ళు ఉండేది. 40 ఏళ్ళ వాళ్ళు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. 40 ఏళ్ళ వాళ్ళు ఒక్కరు లేరాడా? ఆ ఉండే విద్యన్న, ఆ విద్యన్న చెప్పలేక, కక్కలేక, మింగలేక ఏమన్నారు? నువ్వు చైర్మన్ కావాలా? ఎట్లయితావునా? మైనార్టీ ఓట్లు వద్దా? నువ్వు మైనార్టీ ఓట్లు 10 ఓట్లు గెలిచాలా? ఎట్లా గెలుస్తావన్నా మైనార్టీ ఓట్లతో? ఈ ప్రకారంగా మైనార్టీ మహిళను పట్టుకొని మీరు అన్ని మాటలు మాట్లాడుతుంటే గుండూరు వాళ్ళే ఉండేవారు 2,000 మంది ఊర్లో. మీరు తెలుసా లేదా మీకు? గుండూరు వాళ్ళు 8 పల్లెలు కలుసుకుంటే అయిపోయి మీకు 3,000 ఓట్లు. ఎక్కడుంది? మీరు గెలిపే మీ 6,000 ఓట్లన్నా. మీరు అనుకుంటున్నారేమో ఏమో అనేస్తే గమ్ము నుండి మీ తలకాయ ఉంచుకోవాలంటే మీకు గౌరవం ఇస్తాన్నాం. ఎందుకు తెలుసా? లేరు ఈరోజు చరిత్రలో 40 ఏళ్ళ చరిత్ర ఉండే వాళ్ళు ఉండరు. 83 నుండి జెండా పట్టుకొని, కండువాపు కప్పుకొని, సైకిల్ వేసుకొని, బూత్లగాడు దెబ్బలు తిని వాళ్ళన్న కార్యకర్తలు అంటే నిన్నలే మొన్న 4 నెలలకు ముందు కండువాలు కప్పుకొని వచ్చేసి
పదవులు తీసుకొని ఏమీ రాలే. ఒక్క మైనార్టీ కులాన్ని తీసుకొచ్చి వస్తే ఓట్లు వస్తాయని ఒక స్వార్థంతో మైనార్టీకి ఇచ్చారు. ఈరోజు రాజులు అంటూ ఉన్నారు రాజ్యాలు పోయాయి, మేము ప్రజాస్వామ్యంలో పుట్టాం, ప్రజాస్వామ్యంలో పెరుగుతున్నాం, మాకు రాజనీకం లేదు, మాకు రాజరికాలు లేవు. రాజరికాలు అంటే విద్యాన్న కంటే పెద్దలు ఎవరిది లేదు ఊర్లో ఉందా? మీ వెనకాల ఉన్నారే నవీన్ అన్న సౌమ్యుడిగా ఉంటాడు, 150 ఎకరాలు ఉందా? రాటుకొండ ఫ్యామిలీకి 400 ఎకరాలు ఉన్నాయి ఊర్లో, వాళ్ళంతా రాజులా? టిఎన్ ఫ్యామిలీకి ఉన్నాయి 8,000 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు రాజులా? లేకపోతే కల్చర్ వాళ్ళకి 10,000 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు రాజులా? వాళ్ళకి లేని రాజకీయం ఎక్కడయ్యా? ఈరోజు తిప్పారెడ్డి 10,000 కోట్లకు ఎగిరినాడు, తీసుకున్నాడు, టికెట్ తెచ్చుకోగలిగాడా? లేదండి. మీరు ఊరికి అవమానం చేస్తున్నారు రాజు అని చెప్పి ఎమ్మెల్యే గారినే. అయ్యా వాళ్ళంతా కష్టపడిన వాళ్ళు. నవాజ్ బాషా కూడా బస్సులు పెట్టుకొని కష్టపడినాడు, జహాం బాషా కష్టపడి పడినాడు, జహంగీర్ అన్న కష్టపడి తెచ్చుకున్నారు. అయ్యా వాళ్ళని రాజునికి ఆపాదించి మీరంతా నాశనం పట్టి భ్రష్టు పట్టిస్తాండ్రు ఆయన్ని కూడా. మీరంతా ఎప్పుడైనా ఒక కోటరీ ఎప్పుడు పక్కన ఉంటుందో వాళ్ళ వల్లే మంచి పేరు వస్తుంది, వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఆ రోజు మేమంతా నవాజ్ బాషా వెనకాల ఉన్నాం, ఆ రోజు వానికి వచ్చిన మంచి పేరే ఈ రోజు మాకు కూడా వస్తుంది. మా వల్లే వానికి కూడా మంచి పేరు. మేము తినలే, మేము సంపాదించలే, మేము ఒక్క రూపాయి కూడా చేయలేదు కాబట్టి ఆయనకు అవినీతి మురకంటలే. మీరందరూ అవినీతి చేస్తున్నారు. ఛాలెంజ్ గా చెప్పాడు వెంకటేష్, ఎవరన్నా వస్తా ఉన్నారు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని వస్తా ఉన్నారు, ఎమ్మెల్యే తినలా, ఎమ్మెల్యే పేరు చెప్పుకొని అన్నాడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యే గారిని నాశనం పట్టించాలా, ఒక సాయిబుల్ని నాశనం పట్టించాలా, అందరూ కలిసి ఒక మైనార్టీని ఇంకోసారి రానికూడదు మీ పార్టీలో అనే ఉద్దేశంతో, ఆయన్ని నాశనం పట్టించాలనే ఉద్దేశంతో మహిళల పైన అందరూ వస్తున్నారు. ఈ రోజు చెప్తున్నాం, ఏదైనా అంటే ఎక్కడో చోటు పులిస్తా పడాలా, పడితే పడచ్చు, లేదంటే కామాల్ గారే పోవచ్చు. ఈ రోజుతో ముగిచ్చింది కాదు, రేపైనా జరుగుతుంది, మన్నాడైనా జరుగుతుంది. ఏ దేనికైనా సిద్ధమే, మా సభే సిద్ధం, మా అక్కకు డాన్స్ చేస్తే చెప్పినా మేమంతా ఊరంతా సిద్ధం అనే. ఈరోజు విలేకరులకు అన్నకు, ఇక్కడున్న సెమ్యం అక్క గారికి, జింకా చలపతి అన్న గారికి, సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు వాళ్ళ పేరుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ నెల 22వ తేదీ గురువారం జరిగిన కౌన్సిలింగ్ సమావేశం అయితే ఏదైతే ఉందో ఆ సమావేశంలో మరి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు షాజాన్ బాషా అన్న గారు ఏదైతే చెప్పినారో, ఆ రోజు మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చినప్పుడు మన సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ జింకా చలపతన్న గారు, అన్న 40 కోట్లయితే ఏదైతే ఉండదో అది ప్రభుత్వం ఖాతాలో ఉన్నది, దాన్ని మీరు తీసుకొచ్చినట్టయితే మన టౌన్ని డెవలప్ అవుతుంది అని రిక్వెస్ట్గా అడిగినప్పుడు మన శాసనసభ్యులు 40 కోట్లు ఏందన్నా 400 కోట్లు తెస్తాను, మన సిటీని బ్రహ్మాండంగా చేస్తానని చెప్పేసి ఆ రోజు నిండు సభలో పత్రిక విలేకరుల సమక్షంలో, మీడియా సమక్షంలో, అధికారుల సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆ మాట ప్రకారమే మా కాల పరిమితం అవుతాంది కాబట్టి నిన్న ఒక రిక్వెస్ట్గా ఆ ఎమ్మెల్యే అన్న గారికి గుర్తు చేయడానికే ఈ సమావేశం జరిగినట్టు ఒక రిక్వెస్ట్ చేసినారు. అన్న మీరు చెప్పిన 40 కోట్లు ఏమైంది, మా కాల పరిమితం అయిపోతా ఉంది, దీనికి ఒకసారి మీరు ఆలోచించి తెస్తే మన టౌన్ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆ మాట అంటే, ఆ సబ్జెక్ట్ జరిగితే మరి ఎక్కడ సబ్జెక్ట్ జరుగుతోంది, జరిగినది సబ్జెక్ట్ ఎక్కడుంది, మీరు తీసుకొని వస్తా అంటే సబ్జెక్ట్ ఏముంది? నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు, అంత నీచాంది మీ పార్టీలో మహిళలకు అదేనా ప్రాధాన్యత ఇస్తా ఉండేది, మహిళలకు అదేనా గౌరవం ఇస్తా ఉండేది? మీకు మహిళలు ఉన్నారు కదా, మీ పార్టీలో ఉన్న మహిళలు ఉన్నారు కదా, ఇంత నీచంగా గొప్ప మాటలు మాట్లాడడం మీకు సభ్యంగా ఉండదా? ఒకసారి మా రిక్వెస్ట్తో మీ ఆ వీడియో ఒక్కసారి కానీ మీరు కానీ వినాలని చెప్పేసి జహాన్నకు 2 చేతులతో వేడుకుంటా ఉన్నాం. వెనకున్న వాళ్ళు చప్పట్లో కొడుతా ఉన్నారు, మీ ప్రభుత్వం ఏం చేసింది, మీ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది అని జగనన్నని పదే విమర్శిస్తున్నారు. ఏం చేయండేదో మీకు తెలీదా? ఈ రాష్ట్రంలో పేదోళ్ళు చదువుకోవాలని, డాక్టర్లు కావాలని చెప్పి 17 ఇంజనీర్ కాలేజీలు తెచ్చింది ఏ ప్రభుత్వం? మన మదనపల్లిలో ఇన్నేళ్లుగా పిల్లలు చదువుకోలేక, హాస్పిటల్ పోలేక, డాక్టర్లు లేక తన్నుకులాడుతూ ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా డెవలప్ చేశారు మీకు తెలీదా? అదేవిధంగా మరి గవర్నమెంట్ ఈరోజు మనకు మెడికల్ కాలేజీ మన మిథునన్న గారు 100 ఎకరాలు స్వీకరించి దాదాపు 400 కోట్లు పెట్టి తీసుకొని వచ్చింది, మీకు కనపడలేదా? మరి ఎంపీ మిథునన్న గారిని విమర్శిస్తున్నారు, వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఏమైందన్నా ఇవన్నీ ఏ ప్రభుత్వంలో వచ్చినాయన్నా చెప్పండి? దాదాపు ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రంలో తేలేదా? ఇంతకుముందు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మారినారు, ఎంతో మంది ఎంపీలు మారినారు, వాళ్ళు ఎందుకు తేలేదన్నా?
ఇప్పుడు మా మిథునందన తెచ్చిన దానికి మీకేమన్నా అంత ఇబ్బంది? దాన్ని కానీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది మీకు తగదు. మీకు న్యాయమాన్ని అడుగుతూ ఉన్నాం. ఒక మహిళల పట్ల మీరు చాలా గౌరవిస్తారు, కానీ మీ వెనక ఉన్న వాళ్ళు అంత నీచంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కానీ కనీసం అంత పెద్దలు హోదాలో ఉన్న వాళ్ళు పక్కన ఉన్నారు. కనీసం ఒక మహిళకి ఇచ్చే గౌరవేనా అదేనా మీకు అనేది సభంగా అమలు చేస్తున్నాం. అదేపోతే కరోనాలో మేము ప్రాణాలు తెగించి ప్రాణాలు కానీ పన్నున పెట్టేసి వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది, అదేవిధంగా ఈ మున్సిపాలిటీ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది, ఏఎన్ఎంలు ఏ విధంగా పనిచేసినారో మీకు తెలీదా? మేము అయిన తర్వాతనే కదా మేము ప్రతిదీ మా సొంత డబ్బులతో మేము పంచినాం. మా స్తోమత కాటికి మేము డోర్ టు డోర్ మాకున్న స్తోమత కాటికి మేము పంచినాం, ప్రజల్లోకి వినాం, గెలిచి వచ్చినాం. అంతేగాని మేమేదో దొడ్డదారులు అందరిలాగా దన్నుకోలేదన్నా. మేము దయచేసి మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారంతో మాట్లాడాలా. మహిళలకు మీరు హెచ్చరించండి అన్న. ఇంత ఘోరంగా మాట్లాడితే భగవంతుడు కానీ క్షమించడన్నా. అన్యం పుణ్యం తెలియని ఎన్ని అబండాలు వేస్తున్నారు. అసలు ఇది పద్ధతేనేమన్నా? ఇది పద్ధతి మహిళలు మాట్లాడేమన్నా? మహామహిళలు చెప్తారన్నా, మహిళలు ఎక్కడ సంతోషంగా అంటే రాజ్యం అక్కడ సంతోషంగా ఉంటుందని. ఒక మహిళని ఈ విధంగా నీతిగా మాట్లాడటమేనా మీ సంస్కారం? మీ ప్రభుత్వం సిద్ధాంతం మహిళల్ని అవమానించటమేనా? ఇది మీకు తగనని చెప్పేసి దయచేసి ఇంకోసారి కానీ మీరు అది రిపీట్ చేసి వినాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. నమస్కారం. ఈరోజు మన కౌన్సిలర్లు కానీ మనతో పాటు వచ్చిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మహిళలు కానీ అందరూ కూడా ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా మేము ప్రెస్ మీట్ పెడుతున్నాము అనేది క్లారిటీగా చెప్పారు. కానీ నేను ఒక సాధారణ మహిళగా, నేను ఒక మైనార్టీ మహిళగా మా షమీం అక్కకి, మా జింకా అన్నకి, మా మనోజరెడ్డి గారికి ఏదో చెట్ల కింద బతికే వాళ్ళ మాదిరిగా మాట్లాడుతుంటే ఆమె నాగమని నాకు కొంచెము ఏదో ఆమె బిహేవియర్ కానీ, ఆమె మాటలు కానీ, ఆమె మాట తీరు కానీ భయప్రాంతులకి గురి చేసినట్లు ఉంది. సో నేను కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా జహా అన్న గారికి. మేము కూడా సాధారణ ఇండ్ల నుంచి వచ్చిన వాళ్ళమే, సాధారణ మహిళలమే. కానీ వాళ్ళు చేసిన రాజకీయం అంతా లేదు నీ జీవితం. నువ్వు బతికిన బతుక్కి వాళ్ళకి నువ్వు ఏ విధంగా నువ్వు హెచ్చరిస్తున్నావు, చిటుకులేసి వాళ్ళకి ఏ విధంగా నువ్వు చెప్తున్నావో జహా అన్న కూడా కొంచెం ఆలోచించల్లా. అందరూ కూడా మహిళలే ఇక్కడ. అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది, పార్టీ విషయంలో ఏం మాట్లాడుతున్నారు అనేది జహా అన్నకి తెలుసు. ఆయన చెప్పిన విధమే వీళ్ళు మాట్లాడుతున్నారని మాకు అర్థమవుతోంది. పర్టికులర్గా నేను ఒక వార్డు వాలంటీర్గా ఒక క్లస్టర్లో నేను ఎంతమందికి అయితే ఇండ్లు ఇచ్చాను, ఎంతమందికి అయితే అమ్మఒడి వచ్చింది, చేయితోడు వచ్చింది, ఎంతమందికి అయితే 45 సంవత్సరాల వాళ్ళకి చేయితోడు వచ్చింది, ఎంతమందికి అయితే అమౌంట్ వచ్చింది అనేది నాకు తెలుసు. మా పార్టీలో కూడా ఏం చెప్పాలి, हमारे पार्टी में भी हमें कितना वाहा पड़े हैं करने का हमको मालूम भैया. ये पूरा भी बैकां के बारे में, आपा के बारे में, हंदे कौन भी हंदे बैकां के बारे में बोलने की ज़रूरत नहीं है. पार्टी में है क्या, पार्टी का क्वेश्चन करेंगे, पार्टी वालों को तुम्हें जवाब देना. उत्ताज बन की कौन की 420 के बातें पूरे करने की ज़रूरत नहीं है. 420 के बातें उन्हों करे जब हमें भी करना पड़ता है. ये ज़रूरत क्या, मदनपल्ली में कैसा जीते हैं. अब तुम्हें चाजिच झंडे की कर को बोल को तुम्हें एक भाई कर को बोल को सबको बात करे हैं. अब हमें सब क्या हो ना सो, हमें भी तुम्हारे भाना भयांश नहीं, हमें भी तुम्हारे सामने पैदा होकर बड़े हुई इस वाले नहीं. आज उनको बोले ही सब हमाको बोलती, हमाको मारती, ये करती, तोड़ती कहते हैं. हमें कान तो फिरना गो तो हमारे मर्द बाने भी सुनती हैं. कौन भी हंदे भाई कहाँ आते हैं, बाहर फिरते हैं, एक पार्टी में आई हैं तो उनको भी घरा में ज़बरदस्ती होती है. कोसा के जुल्म से की ज़बरदस्ती के उनके पेट के वास्ते के आए होते हैं. उताज बन की सुलाते हैं, उठाते हैं. ये बातें पूरे ज़रूरत क्या बैकां के बारे में. तुम्हाको उन्होंने क्वेश्चन करें, काउंसलर से तुम्हाको कहाँ पूछे हैं, म्यूनसिपल ऑफिस में पूछे हैं. तुम्हें पार्टी ऑफिस में बिठा को बात करने की ज़रूरत है क्या? कहाँ बैठ को क्या बात करते हैं जरा तुम्हारा मालूम नहीं क्या? ये प्रेस मीट रखे नहीं पहले तुम्हारा बात करे हती उन्होंने, तुम्हारा मालूम होता है, तुम्हारे सामने चले हती ये पूरे भी. तुम्हें रुका सकते नहीं क्या, तुम्हें बात कर सकते नहीं क्या? नको ये मैटरिस्ट तुम्हें उठाओ नको. मैं मंजे बात करी ही उन्होंने, मंजे क्वेश्चन करे ही उन्होंने, मैं उनको जवाब दे दूंगा नहीं का. तुम्हें एक छोटा उनको बोल सके नहीं क्या, एक जवाब तुम्हें उनको दे सके नहीं क्या? तुम्हारे हैंड ओवर में नहीं है क्या? तुम्हें बोले मैं आए सो जब से मदनपल्ली में काम भी हंदे रेड बुक राजंगम चलता है, मैं आए सो मैं आया हूँ कर को बोल को मदनपल्ली में एक लड़ाई चले ना मैं देख लेता हूँ क्या. अब ये तुम्हें क्या करते हैं, तुम्हें शुरुआत करते हैं इसकी, हमको करो कर को बोल को
हाँ, तुम्हें सिखा देते हैं सो हमको भी ऐसा राज्यगम करना सो घर को बोल को भगाओ कर को बोलते हैं ना, क्या वास्ते भगाती, कितने जिना गले काटिंग कर भगाती, गले काटने का तुम्हें सिखाते हैं सो, तुम्हें शुरुआत करते हैं सो, हम पूरा बिठा को ऐसा करना, ये बोलना कर को शुरुआत करते हैं सो, झाड़ा नीचे हिस्सा ले भी बात कर लेते हैं ऐसे बातें बाइकां के बारे में। तुम्हारे बच्चे नहीं, हमें तुम्हारी पार्टी है भाई, तुम्हारी पार्टी के बारे में तुम्हें बात करो, हमारी पार्टी के बारे में हमें बात करती हैं, क्या भी हंद है, गवर्नमेंट के पैसे है, तुम्हारे प्रभुत्व के नहीं पैसे है, प्रजल के पैसे है, मेरा बाबी एक व्यापारी है, मेरा बाबी पन बनता है सोच है, हमारे भी पैसे ही, हमारे भी हक है पूछने का, किसके बारे में तुम्हें क्या बात करते हैं, तुम्हें समझ में नहीं आता नहीं है, उन्हें कौन, उन्हें नागमनी, उसे क्या जरूरत बात करने की, एक काउंसलर की, एक काउंसलर को उठा को उन्हें आंगली दिखाने की जरूरत क्या है, तुम्हारी बात नहीं सो नहीं है क्या प्रेस के सामने, तुम्हारी बात नहीं सो, तुम्हें बोले नहीं सो, तुम्हें सिखा को दिए नहीं सो, उन्हें आको बात करी क्या। आज हमारे काउंसलर्स ही, हमारे इनो ही, जिनका अन्ना है, शमी मापा ही, मनोज रेड्डी ही, नूराजम भैया ही, कौन भी हंदे आज तक हमको तुम्हें प्रेस मीट रखो, बात करो कर को बोले साले नहीं, हमारी मर्जी से हमें खुद हमारी मर्जी से हमें पार्टी में जाते हैं, మా ఇష్టంతో మేము వస్తున్నాం పార్టీలోకి। ఈ రోజు కూడా మాకు దుర్భాషలాడేది ఎవ్వరు కూడా మాకు నేర్పించలేదు। రూమ్కి రెంట్ కడతా అన్న 15,000 అంటున్నావు, ఏ రూమ్కి కడతా ఉండవమ్మా నువ్వు, ముందర రూమ్కా వెనకాల రూమ్కా ఇంకొక ఏదో ఉంది కదా నీ పర్సనల్ రూము, ఆ రూమ్కా ఏ రూమ్ కడతాను క్లారిటీగా చెప్పు, నీకు తెలుసు కదా అన్నీ చెప్తే కదా మాకు అర్థమయ్యేది। నేను జహాన్ అన్నకి ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైనా కానీ గవర్నమెంట్ పన్నులు కానీ ఏదైనా కానీ మా కౌన్సిలర్లు మీకు క్వశ్చన్ చేశారు, మీరు కౌన్సిలర్లకి జవాబు ఇవ్వండి, అంతేగాని వైఎస్ఆర్ పార్టీ మహిళలు లేశారు పనుకున్నారు ఇవన్నీ వరస్ట్ మాటలు మాట్లాడొద్దండి। మీ అధికారం లేనిదే, మీ మాట లేనిదే ఏ మహిళ బయటికి రాదు, ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టరు, ఎవరు మాట్లాడరు, మీరు ఇచ్చిన చొరవే ఇది, మీరు మాట్లాడమని చెప్పింటేనే వాళ్ళు మాట్లాడినారు, అందువల్ల మీరే కంట్రోల్ చేసి ఈ మాట్లాడిన మాటలకన్నీ మీరే ఏదో ఒకటి సమాధానం చెప్పి మాకు మళ్ళీ మీరే మా కౌన్సిలర్స్ అందరికీ నాగమణి ఆమె లక్ష్మి ఆమె చెప్తా ఉంది ఎవరు ఎన్ని ఇండ్లు ఇచ్చారు, ఎవరు ఎన్ని పింఛన్లు ఇచ్చారు, నా క్లస్టర్లో 50 ఇండ్లు ఉన్నాయి, నేను వాలంటీర్గా వర్క్ చేశాను, 50 ఇండ్లకి ఎంతమందికి నేను ఇండ్లు ఇప్పించాను, ఎంతమందికి పింఛన్లు ఇప్పించాను, ఎంతమందికి ఏం సహాయం అందిందనేది నేను చూపిస్తారా అమ్మా? నీకు డౌట్ ఉంటే నా ఒక క్లస్టర్లో 50 ఇండ్లు ఉన్నాయి, 50 ఇండ్లకి అంత సహాయం చేసిన వాళ్ళము, ఒక వార్డులో 7 క్లస్టర్లు 8 క్లస్టర్లు ఉంటాయి, ఒక క్లస్టర్కి ఎంతమంది ఉంటారు, ఎంతమంది కుటుంబాలు ఉంటారు, ఒక వాలంటీర్ పిలిచి మీరు మాట్లాడండి అర్థమవుతుంది। దయచేసి ఇలాంటి పరిస్థితి మీరు తాకండి। షాజహాన్ అన్న మీ పైన మాకు చాలా నమ్మకం ఉంది, మా కౌన్సిలర్స్కి మీరు ఏ విధంగా తిట్టినా కూడా మా కౌన్సిలర్స్ ఏ రోజు మీకు మాట్లాడలేదు, ఏ రోజు కూడా మీకు విరుద్ధంగా మాట్లాడలేదు, మీరు అభివృద్ధి చేస్తున్నారు, మా ప్రభుత్వంలో మేము అభివృద్ధి చేశాము, మీరు కూడా అర్థం చేసుకొని కొంచెము ఈ 420 మాటలన్నీ కట్టి పెడతారని చెప్పి ఈ రిక్వెస్ట్ నేను మీ ముందర పెడుతున్నాను। థ్యాంక్ యూ। జనరల్ ఫండ్ గురించి మాట్లాడడం నవాజ్ అన్న జహాన్ అన్న గారికి, అన్న మేము కూడా మీ దగ్గర 4 ఏళ్ళు పనిచేశామన్నా, మాకు ఇలాంటి రాజకీయాలు కానీ కుళ్ళు రాజకీయాలు కానీ మాకు రాలేదన్నా, మీరు ఇలాంటివి మాకు నేర్పించలేదన్నా। ఒక ఆమె నిన్న దీంట్లో ప్రెస్లో మాట్లాడుతోంది, ఏమని ఏ రాజకీయం చిటుకులు వేసి చెప్తోందన్నా, నీచ రాజకీయాలు అంటోంది, మమ్మల్ని అందరినీ కౌన్సిలర్ అందరిపైన క్యారెక్టర్ల పైన వేలెత్తి చూపితోందన్నా, మీరు వాళ్ళని కంట్రోల్లో పెట్టండి అన్నా, లేకపోతే మీ మంచి పేరు పోతుందన్నా, మీరు కూడా మాకు ఒకప్పుడు ఎమ్మెల్యేగా మేము చేసాం, మీ దగ్గర పని చేశాము అన్న, షమీమక్క కానీ మా చైర్మన్ అన్న కానీ మా జింకా అన్న కానీ మా అందరికీ ఒక అభివృద్ధిగా పోవాలని వాళ్ళందరూ బాటలో మేము నడుస్తామన్నా, వాళ్ళకి ఎలా అంటే అలా చెప్పడం మంచిది కాదన్నా, మీరు ఒకవేళ వాళ్ళు పొరపాటుగా చెప్పింటే కూడా మీరు నెక్స్ట్ ఇలా జరగకుండా చూసుకోండి అన్న వేరే వాళ్ళ అక్క మీరు దయచేసి వేరే వాళ్ళ క్యారెక్టర్ పైన వేలెత్తద్దండి, మాకు వస్తుంది వేలెత్తడం, కానీ మేము అలాంటి పనులు చేయమమ్మా, మీరు క్రమశిక్షణ గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను, ఆ క్రమశిక్షణ కూడా మాకు వద్దు, మేము మామూలుగానే మాట్లాడుతున్నాం, మా క్రమశిక్షణ వద్దు, నీచ రాజకీయాలు వద్దు, ఏమీ వద్దు, దయచేసి మీరు ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మానుకోండి, రాజకీయం అంటారా మీ ప్రకారం మీరు చేసుకోండి, ఎవరికి అందరికీ రాజకీయం వచ్చు, మీకు వచ్చు మాకు వచ్చు, మేము
మా ఆయన నేను అందరం కలిసి 20 ఏళ్ల నుంచి మేము ప్రజలకు సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చాం. మీలాగా ఒకరి మీద బుర్ర చల్లడానికి రాలేదు. షమీమక్క కానీ అందరూ మాకు వాళ్ళందరూ వాళ్ళని చూసి మేము వాళ్ళ బాటలో నడుస్తున్నామండి. దయచేసి మీరు ఇలాంటి తప్పుడు ఆలోచనలు చెప్పకండి, మా క్యారెక్టర్ పైన వేలెత్తి చూపకండి. నమస్కారం. అందరికీ నమస్కారం. చూడండి, మొన్న 4 రోజుల ముందు కౌన్సిలింగ్ మీటింగ్లో ఒక ఫండ్ గురించి అడిగినారు. దాని గురించి ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్న కానీ పెట్టినాము, ఇప్పుడు కానీ పెట్టడం జరిగింది. అందరూ మాట్లాడినారు దాని గురించి. ఎప్పుడు చూసినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అభివృద్ధి చేయలేదు అని చెప్పడం జరుగుతుంది. ఏం చేయలేదని మనం పరిపాలించింది దాదాపు 3 ఇయర్స్ మాత్రమే. 2 ఇయర్స్ కరోనా ఉన్నింది. కరోనా ఉన్నప్పుడు మనమంతా 35 మంది కానీ మనం వాళ్ళు తిరిగి వాళ్ళు అంతా కాలువలు ఏడాడ వేస్టేజ్ ఉంటే అందరూ మనం కూలీలాగా పని చేసి కరోనా వాలంటీర్లు మేము అంతా కష్టపడి మా ఎమ్మెల్యే కానీ మాకంతా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇంట్లో ఉండకూడదు, అందరూ దాదాపు వాళ్ళు తిరగండి, ఎవరన్నా కరోనా ఉందా లేదా అని తెలుసుకొని వాళ్ళంతా క్లీనింగు అంతా పెట్టడం జరిగింది. మేము కానీ కూలర్లాగా కౌన్సిలర్లు పనిచేయడం జరిగింది. దాని తర్వాత మన పార్టీ గెలిచిన తర్వాత మనమంతా చూడండి, వార్డులో ఏమేం వర్కులు చేసినామని మనం అంతా చూపించలేదు. మేము ఫేస్బుక్లో ఇట్లా చూపించలేదు. మనము ఎన్ని పనులు చేసినాయి కమిషనర్కు తెలుసు, మున్సిపాలిటీ సిబ్బందికి తెలుసు, మదనపల్లిలో ఆడు ఉండే కౌన్సిలర్స్కి అంతా తెలుసు. అది కానీ దాని తర్వాత అర్బన్ హాస్పిటల్స్ కానీ ఆరోగ్యం బాగలేకపోతే ఫస్ట్ మనిషికి ఏం కావాలంటే ఆరోగ్యం ఉండాలని మనము ఫస్ట్ ఏం తేవడం జరిగింది, అర్బన్ హాస్పిటల్స్ వీధికి అర్బన్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. మంచి కొత్త హాస్పిటల్స్ కానీ కన్స్ట్రక్షన్ జరగడం జరిగింది. దాని తర్వాత స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నాడు నేడు స్కూల్స్ కానీ అన్ని రాష్ట్రంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి రాష్ట్రంలో అన్నీ కట్టడం జరిగింది. మదనపల్లే కాదు, పిల్లలు చదువుకుంటే వాళ్ళ ఇంటికి భవిష్యత్తు వాళ్ళే ఉంటారు పిల్లలే అని వాళ్ళ స్కూల్స్ కానీ కట్టడం జరిగింది. మళ్ళా మదనపల్లిలో దాదాపు 100 ఎకరాల్లో హాస్పిటల్ తేవడం జరిగింది. 100 ఎకరాల హాస్పిటల్ ఎప్పుడన్నా దాదాపు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినారు. వాళ్ళకి ఎప్పుడు ఆలోచన రాలేదు స్కూల్స్ బాగా కట్టించాలా, పిల్లలు బాగా పోవాలని ఆలోచన రాలేదు. అదేవిధంగా మనం హాస్పిటల్ తేవాలా, ఆరోగ్యం బాగుంటే మనిషి బాగుంటాడని అది ఆలోచన రాలేదు. అయితే కానీ మిథున్ రెడ్డి గారు మాట్లాడి, ఎంపీ గారు మాట్లాడి మన మదనపల్లికి హాస్పిటల్ కానీ తేవడం జరిగింది. ఇట్లాంటి ధర్మవరం నుండి తిరుపతి వరకు సెంట్రల్లో మాట్లాడి హైవే వేయించడమే ఎంత తొందరలో మా హయాం చిన్నప్పటి నుండి చూద్దాము. రోడ్లు కానీ రోడ్లు వేపిస్తాము, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఆ రోడ్డు ఎవరికైనా అడిగితే ఇంత ఫాస్ట్గా వేయించడం జరిగింది. ఎవరు? మిథునన్న గారు. మళ్ళా వీళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం అభివృద్ధి చేసినారని. ఇంటికి పోయి అడిగితే ఇంటిలో అందరూ వాలంటీర్లు ఉన్నారు. అప్పుడు వాలంటీర్లకు పోయి అడిగితే అందరూ పిలిచి మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఎంతమందికి ఎంత పింఛన్లు వచ్చినాయి, ఎంతమందికి వాళ్ళు అకౌంట్లో డబ్బులు ఎన్ని పడినాయో వాళ్ళు పాస్బుక్ తీసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఇంటి వాళ్ళకంతా తెలుస్తుంది ఎన్ని డబ్బులు పడినాయి. ఎవరెవరికి కొత్త ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు అవుతుంది పార్టీ వచ్చినప్పటి నుండి ఒక ఇల్లు లేదు, ఒక కొత్త పింఛన్ లేదు. ఏమంటే మనం అంతా చేసేసినాము అని చెప్తున్నాము. అంతా బురద జల్లే రాజకీయం చేస్తున్నారు. ఏమి అభివృద్ధి చేయలేదు. పార్టీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పటి నుండి రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరగలేదు అంటున్నారు. అది మీరు కాదు చెప్పాల్సింది, ప్రజలు పోయి వాళ్ళు అడిగి తెలుసుకోవాలి ఏమేం వర్కులు జరిగినాయి. మేమున్నప్పుడు వార్డులో కాలువలు ఎలా కాలువలు వేయించినాము. ఏడాది ఇప్పుడు బందర్ మిఠాయి హైవేలో చూస్తే దాదాపు అప్పుడు 2014 2019 నుండి 24 వరకు పైన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉండింది.
జెడ్పీ స్కూల్ ముందర గుంతలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోలేదు, మా హయాంలో వేయించడం జరిగింది. అది బందర్ మిఠాయి ముందర వర్షాలు పడితే షాపులో అంతా నీళ్ళు వచ్చేసేవి. ఇవన్నీ ఎవరు చేపించినారు? మన హయాంలో చేపించినాము. ఇట్లాంటివి చూస్తే ఎన్నో అభివృద్ధి పనులు కానీ చేపించినాము. సంక్షేమ పథకాలు ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ అనే గమనించాలి. ఇంకో విషయంలో వస్తే మన చూస్తే మన బస్టాండ్లో జగనన్న మా షాప్ ముందర అంటే మా షాప్ ఒకటే లేదు, అంతా షాపులు ఉన్నాయి. ఆడ ఆయన ఇట్లా రోడ్ వేయించినాడు. రోడ్ వేయించిన తర్వాత ఇట్లా వేపిస్తానంటే మేము కానీ సందేశించినాము. ఎందుకంటే రోడ్ పడితే బాగుంటుంది, బస్ స్టాండ్కి అందరూ తిరిగేవాళ్ళు, అందరూ వేపిస్తే బాగుంటుందని అన్నకు నేను కానీ మాట్లాడినాను. నా సంతోషం అని మాట్లాడినాం. అయితే ఆ రోజు వచ్చి మళ్ళా మన బస్ స్టాండ్ ఆడ నుండి బెంగళూరు బస్ స్టాండ్ ఉండకూడదు అని మాట్లాడాలని చెప్పినారు. అప్పుడు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఆటోలు వేసుకున్న వాళ్ళంతా ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయమంటే పోయి బస్ స్టాండ్ ఈడే ఉండాలా, చాలా రోజుల నుండి బస్ స్టాండ్ ఈడే ఉంది, ఇక్కడ నుండి వెళ్ళిపోతే వీళ్ళంతా రోడ్ పాలు అయిపోతారని దానికోసము మేము మాట్లాడితే దాని గురించి మేము ఏదో ఆక్రమించుకున్నాము, రోడ్ అంతా ఆక్రమించుకున్నాము అని నా గురించి మాట్లాడినారు. మేము ఏం ఆక్రమించుకోలేదన్నా, మేము ముందు ఎలా ఉంది బాడీకి అదే బాడీలో కట్టుకుంటున్నాము. పక్కన కానీ రూమ్లు ఉన్నాయి. బస్ స్టాండ్ ఇది, బస్ స్టాండు ఎవరు వచ్చినా టైంపాస్కి వచ్చే వాళ్ళంతా బండ్లు ముందర పెట్టేస్తారు. దానికోసం మనము కొంచెం బ్యాలెట్ వేయించుకున్నాము. మా కోసం ఏం వేసుకోలేదు, పద్ధతిగా పెట్టుకోవాలని బండ్లు పెట్టడం కోసం మేము పెట్టుకున్నామునా. మా కోసం తీసేయండి. ఈడ ట్రాఫిక్ పోలీస్ ఒక్కరు కానీ రారు, బస్ స్టాండ్లో ఒక్కరు కానీ పట్టించుకోరు. దానికోసం బందోబస్తు కోసం మనం వేయించుకున్నామునా. మా కోసం ఏం వేయించుకోలేదునా మేము. అది ఆయనకు సిగ్గు లేదు అది అని మాట్లాడినాడు అన్న. అయితే కానీ ఆయన పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, మనం కానీ ఏమీ పట్టించుకోలేదు. అయితే కానీ మేమేదో కబ్జా చేసుకున్నామంటే మేము కబ్జా చేసుకునే మనిషిలాగా మేము కనిపించాంనా. ఇంకోసారి మీరు మాట్లాడేటప్పుడు కొంచెము చూసి మాట్లాడన్నా. ఇంకా మా వైఎస్ఆర్ పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ వైఎస్ఆర్ పార్టీ గురించి మీరు మాట్లాడేటప్పుడు ఏమేమి వర్కులు చేసినాము, ఏమేమి ఇది చేసినాము అని జనాలకు ఎంత లబ్ధి పొందామని ఒకసారి ఆలోచించండి. నాకు అవకాశం ఇచ్చిన పెద్ద ఆ పార్టీకి వెళ్ళి దాంతో ఆయన అసభ్యంగా వల్గర్ భాషతో మమ్మల్ని మాట్లాడాడు. మా పార్టీలో గెలిచి మమ్మల్ని వల్గర్ భాషతో మాట్లాడాడు. కానీ మేమేం మాట్లాడడం లేదు. అందుకు పట్టణ మహిళలు కొంతమంది మా పార్టీలో పెద్దలు మాకు నేర్పివ్వడం లేదు. అలా వరగల భాష మాట్లాడమని మాకెవరూ చెప్పలేదు. మాకు సభ్యత నేర్పించారు. కానీ ఒక ఆమె అంటుంది, ఏం చేశారు మీ ముందున్న ఎమ్మెల్యే గారు? వాళ్ళు అన్నారు, నా వార్డులోనే 280 పెన్షన్స్ ఇస్తున్నాను. నా వార్డులో సచివాలయంలో ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. మేము ఎప్పుడు ఏ రోజు వాళ్ళు వల్గర్ భాష మాట్లాడలేదు. ఆమె మాట్లాడుతుంది, మా ఎంపీ గారిని మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. మా పెద్దలు రామచంద్రారెడ్డి గారు కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా మిథునన్న గారు కానీ, అలాగే మా షమీమక్క గారు కానీ, మా జింకా చలపతన్న మా చైర్మన్ గారు కానీ మాకెవ్వరికి ఇలా మాట్లాడకూడదమ్మా అని నేర్పించారు. మేము ఆ రోజు నుంచి అలానే ఉన్నాము. అంతేగాని ఈరోజు మీ మహిళలు ఇలా మాట్లాడడం వల్గర్ భాషతో, చాలా వల్గర్ భాషతో మాట్లాడారు. కానీ అది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాం. మదనపల్లె పట్టణ ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి ఇంక ముందన్నా మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు కానీ, మా షమీమక్క గారు కానీ, మా చలపతన్న గారిని కానీ, మా చైర్మన్ గారిని కానీ అంత వల్గర్ భాషతో మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నాము. నమస్కారం. అందరికీ నమస్కారం. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి గారి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏదైతే 22వ తేదీ కౌన్సిల్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
ప్రజాగలం వినిపించే మా నాయకుడు వైస్ చైర్మన్ గారైనటువంటి జింకా వెంకటాచలపతి గారు ఒక ప్రశ్నను లేవనెత్తడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే 40 కోట్ల రూపాయల డబ్బు ప్రజాధనం, మదనపల్లి మున్సిపాలిటీ ప్రజల ధనం ఏదైతే ట్యాక్స్ రూపాయలు కావచ్చు, ఏదైతే పన్నుల రూపాయల ద్వారా కావచ్చు, కట్టిన డబ్బు అంతా కూడా గవర్నమెంట్ అకౌంట్లో ఉంది. ఎమ్మెల్యే గారు, మా 40 కోట్ల డబ్బులను మీరు దయ ఉంచి మదనపల్లి మున్సిపాలిటీకి తెప్పించి మదనపల్లి మున్సిపాలిటీని డెవలప్ చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ఎమ్మెల్యే గారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దరిదాపు ఇక్కడ 20 మంది 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మా అందరి సాక్షిగా అడిగిన మాట వాస్తవం. అప్పుడు అందరూ మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్నారు, రికార్డు కూడా అయింది అదంతా కూడా. ఆ మాటకి ఎక్సఫ్షో మెంబర్గా వచ్చినటువంటి మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నగారు 40 కోట్లు కాదు 400 కోట్లు తెచ్చి నేను మదనపల్లిని డెవలప్మెంట్ చేస్తాను, మీరు చూస్తారు అని చెప్పి ప్రతి ఒక్క కౌన్సిలర్ల ముందర కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అందరు కూడా లేచి నిలబడి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, మీకు ఇంత మాట చెప్పినారు, మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ మదనపల్లి మున్సిపాలిటీ ప్రజల తరపున 35 వార్డుల ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మేమందరూ కూడా తెలియజేసిన తర్వాత 2 సంవత్సరాలు దరిదాపు కావస్తుంది తెలుగుదేశం గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చి. మాకు 2 నెలల కాలపరిమితి మాత్రమే మున్సిపల్లో ఉంది. ఏమైనా ఇప్పుడు ఆ 40 కోట్లు కానీ లేదా ఆ 400 కోట్లు మీరు ఏదైతే చెప్పారో ఆ 400 కోట్లు కానీ తేగలరా ఎమ్మెల్యే గారు? మీరు చెప్పిన మాటని నిలబెట్టుకోగలరా ఎమ్మెల్యే గారు అని చెప్పి మా వైస్ చైర్మన్ గారు అడగడం జరిగింది. ఇది ప్రజాధనమని, ఇది మదనపల్లి కేవలం మదనపల్లి ప్రజలు కట్టిన డబ్బని ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మదనపల్లికి ఎప్పటి నుంచో కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు, ఎంతోమంది పెద్ద స్థాయికి వెళ్ళిన నాయకులు ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా డెవలప్మెంట్ జరగలేదు. ఏదైనా జరిగిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్న కాలంలో మాత్రమే. అవినీతి లేని మున్సిపాలిటీ, అవినీతి లేనిటువంటి రాజ్యం నడిచిందంటే మదనపల్లిలో నడిచింది. అది కూడా మీ అధికార ప్రతినిధి అయినటువంటి ఆర్జే వెంకటేష్ గారు ప్రెస్ ముఖంగా తెలియజేయడం కూడా జరిగింది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్జే వెంకటేష్ గారు అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ఎటువంటి దౌర్జన్యాలు కానీ ఎటువంటి అవినీతి కానీ మదనపల్లి పట్టణంలో జరగలేదన్న విషయాన్ని ఆర్జే వెంకటేష్ గారు తెలియజేశారు. ఆర్జే వెంకటేష్ గారు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్జే వెంకటేష్ గారు చెప్పినంత మాత్రాన కానీ మేము నిజాయితీగా పనిచేసినాం, గుండె ధైర్యంతో పనిచేసినాం. ఈరోజు కూడా మాకందరికీ కూడా రాయలసీమలో లక్ష్మీ నరసింహస్వామి వాయిలపాడులో మా టెంపుల్ ఉన్నది, తరిగొండలో మా టెంపుల్ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి 33 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. అందులో ఒకరో ఇద్దరో ఈరోజు తెలుగుదేశం మా వైఎస్ఆర్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. మిగతా వారందరూ కూడా ఇక్కడే ఉన్నాం. మేమందరూ కూడా తడి బట్టలతో తరిగొండ నరసింహస్వామి గుడికి వచ్చి మేము ₹1 కూడా మున్సిపాలిటీలో కానీ బయట కానీ మేము ₹1 కూడా 5 సంవత్సరాలు కాలపరిమితి అయిపోతుంది, ₹1 కూడా మేము తీసుకోలేదని ప్రమాణం గుండెల మీద చేయి వేసుకొని నరసింహస్వామి మీద చేయి పెట్టి మేము చెప్పగలం. మీరు ఎవరైనా సరే ఇప్పుడున్న 2 సంవత్సరాల పరిమితిలో మీరెవరూ అవినీతి చేయలేదని మీరు వచ్చి చెప్పగలరా అని నేను ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను. ఇంకొక విషయం తెలియజేస్తున్నాను ప్రజలకు. 40 కోట్ల రూపాయల డబ్బులు అడిగినందుకే మీరు ఇంతమంది ప్రెస్ మీట్లు పెట్టి అసభ్యమైన పదజాలం, అవమానకరమైనటువంటి పదజాలం, ప్రజలు ఎన్నుకోబడినటువంటి 33 మంది కౌన్సిలర్లని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. పక్కన ఉన్నటువంటి సీనియర్ నాయకుడు మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ గారు పక్కనే ఉన్నారు, సీనియర్ నాయకులు బాలుస్వామి గారు పక్కనే ఉన్నారు.
వాళ్ళైనా ఆపాల్సిందే. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యంలో మదనపల్లిలో ఇటువంటి కల్చర్ లేదు. ఎప్పుడు కూడా మదనపల్లి ప్రజలు, మదనపల్లిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ల వరకే రాజకీయాలు చేసుకుంటారు. ఆ తర్వాత అందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి పని చేసుకుంటాం ఈ ఊరిలో. ఇటువంటి కల్చర్, ఏదైతే అసభ్య పదజాలం వాడే కల్చర్ మదనపల్లి నియోజకవర్గ ప్రజల్లో లేదు. ఇప్పుడు మీరు తెస్తున్నారు. ఇది ఇంతటితో ఆగదు. మీరు తెస్తే ఎదుటోళ్ళు కూడా అదే పనే చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మా అక్కచెల్లెళ్ళు కూడా మాట్లాడండి అక్క అంటే ఇంతకంటే పౌరుషమైనటువంటి పదజాలంతో మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు. కానీ మేము అటువంటి పదజాలానికి ఎప్పుడు కూడా మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దూరంగా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మదనపల్లిని జిల్లా చేసినామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. చేశారా? మదనపల్లిని జిల్లా చేశారా? సూటి ప్రశ్న. మదనపల్లి 4 నియోజకవర్గాలతో జిల్లా అయిందా? అయింటే చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. మదనపల్లి జిల్లా కాలేదు. మదనపల్లి అన్నమయ్య జిల్లాలోనే ఉంది. అన్నమయ్య జిల్లా అనేది ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చిండే జిల్లా ఇది అన్నమయ్య జిల్లా. తెలుగుదేశం పార్టీ కొత్తగా ఇచ్చిన జిల్లా కాదు అన్నమయ్య జిల్లా. కాకపోతే ఆ హెడ్ క్వార్టర్ని ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టినారు. ఈ పొద్దు ఇక్కడ ఉంటుంది, రేపు ఇంకో చోటకు పోతుంది. అప్పుడు ఎవరన్నా మీరు ఆపగలరా? ఎవరు ఆపలేరు. భగవంతుని దయతో మదనపల్లిలో పుట్టినందుకు మేము ఎప్పుడు మదనపల్లిలో జిల్లాగా ఉండాలని కోరుకుంటూ, మదనపల్లి జిల్లాని మదనపల్లి పేరుతో తెచ్చి ఉంటే, మీరు తెచ్చి ఉంటే ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షించేవాళ్ళు. ఇప్పుడు హర్షించడం లేదు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ తిట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు తెచ్చినారప్ప ఇటుకి మదనపల్లి జిల్లాని? మదనపల్లి వాళ్ళందరూ ఎదపోయి రాజచోట్లు అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఆ డబ్బులు పెట్టినాము, ఆడెత్తేసి ఏడబెట్టినారు. ఇది సరైన జిల్లాగా ఇంతవరకు ప్రమోట్ కాలేదు. ఒకవేళ మీకు అటువంటి చిత్తశుద్ధి ఉండింటే మదనపల్లినే జిల్లా చేయాలని మీరు అనుకొని ఉండింటే 4 నియోజకవర్గాలతో 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమో పార్లమెంట్లో గెజిట్ అయింది అన్నమయ్య జిల్లాగా. అప్పుడే బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కదా. మీరు అక్కడ ఆపిండొచ్చు కదా. ఉండండి, మదనపల్లిని జిల్లా చేసేస్తాము, అన్ని జిల్లాల పేరు పెట్టి ఒకటేసారి గెజిట్ చేసుకుందాము అని మీరు ఆ రోజు ఆపిండొచ్చు కదా. ఆపలేకపోయారు. ఎందుకంటే మీకు ముందే తెలుసు ఇదంతా. ఈ మదనపల్లిని జిల్లా చేయమనే విషయమే మీకు తెలుసు కాబట్టి మీరు ఆపలేదు. ఈరోజు ఇటువంటి పరిస్థితులు మదనపల్లిలో ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా నారా చంద్రబాబు నాయుడు, గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, గౌరవనీయులైనటువంటి లోకేష్ గారిని కానివ్వండి, గౌరవనీయులైనటువంటి షాజహాన్ బాషా గారిని కానివ్వండి, ఆ పార్టీ నాయకుల్ని కానివ్వండి, ఏ ఒక్కరు కూడా అసభ్యమైనటువంటి పదజాలం వాడి మీరు ఇది చేయలేదు, ఇది చేసినారు అని కానీ, మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. 20 నెలల కాలమైంది మీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చి. ఏ రోజైనా ఒక కొత్త పెన్షన్ ఇచ్చినారా అని మేము ఎవరైనా అడిగినామా? ఏ రోజైనా ఒక ఇల్లు మీరు కట్టించినారా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము అడిగినామా? చేస్తారు, ఇంకా టైం ఉంది, వాళ్ళకి ఇంకా అవకాశం రావాలా, వాళ్ళకి ఇంకా కొద్ది రోజులు పోతే చేస్తారేమో అని ఎదురు చూస్తున్నాం. అంతేగాని మీరు చేయలేదని కానీ మిమ్మల్ని దూషించి కానీ ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అసభ్య పదజాలంతో బిరుచుకుపడి మీద పడితే ఏదో వాళ్ళు గమ్మునుండిపోతారులే అనే భావాన్ని మీరు తగ్గించుకోవాలా. ఇంకొక విషయం, ఏదో 33 మంది కౌన్సిలర్లో మీరంతా గెలిచిండేదంతా ఒక 5 మందో 10 మందో, మిగతా వాళ్ళంతా ఇనామినేషన్ చేసుకునేసినారు, పేపర్లు పెరుక్కునేసినారు అంటా ఉన్నారు. మీ గుండె మీద చేయి పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముసుగులు వేసుకొని రాలేదా? సమీ మాకొద్దు ఈ టికెట్టు, నవాజ్ బాషా గారు ఎమ్మెల్యే ఉండగా మేమంతా ఉన్నాం సాక్ష్యాలు, మాకొద్దు, వాళ్ళు బలవంతం చేస్తే నిలబడినాము, మాకొద్దు, మాకు ఎందో ఇచ్చేపా, మేము ధర్మంగా వెళ్ళిపోతాం స్వామి అని చెప్పి శుభాకాంక్షలు. ఈరోజు సమావేశం కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ అక్క కానీ, మళ్ళీ షమీం అక్క గారు కానీ, జింకా చలపతి సార్ కానీ, ఇక్కడ మేము వైఎస్ఆర్ కుటుంబం అంతా ఇక్కడికి ఒక విషయమై మాట్లాడాలని వచ్చాము. అదేమంటే మన నాగమణి టీడీపీ ఒక నాగమణి అనే ఆమె నిన్న మేము స్క్రోల్ చేస్తూ ఉన్నాము,
యూట్యూబ్లో లైవ్లో వినిపించారు. ఆమె ఇంకొక ఆమె ఉంది, ఆమె పెద్ద వయసులో చాలా పెద్దది, విజయలక్ష్మి అనే ఆమె వయసులో మాకంటే చాలా పెద్దది. వాళ్ళ పెద్దవాళ్ళని చూసి మేము రెస్పెక్ట్ అనేది కానీ రాజకీయం కానీ మేము నేర్చుకోవాలి. కాకపోతే ఆమె మాట్లాడే అసభ్యకరంగా ఉన్నాయి ఆ మాటలు. ఒక తల్లిగా మీరు మీ బిడ్డలు తప్పు చేస్తే, ఇంట్లో తప్పు చేస్తే దాన్ని దండించాల్సింది పోయి మీరే ఆ తప్పును మరీ రిపీట్గా ఒక ఆడవాళ్ళ ఎండుకొని మళ్ళీ ఎదుటి ఆడవాళ్ళని ఎలా నీచంగా మాట్లాడుతున్నారు. మీ సభ్యతకే వదిలేస్తున్నాం మేము. ఆమె పోతే పోని మీరు చూసారా ఎక్కడైనా కానీ తప్పులు చేపించి మేము మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు క్యాడర్లు తీసుకున్నామనేసి మీరు చూసారా? చూపియండి, ప్రూఫ్స్ చూపియండి, ఎవిడెన్స్ చూపియండి అని అడుగుతున్నాం. మీ దగ్గర ఉన్నాయా? ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తున్నారంటే దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీరన్న మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోగలరా? తీసుకోలేరు కదా. అదే నాగమణి మేడం గారు చెప్తున్నారు ఏమని, చిటికలు వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి మేము కొడతాం, తరిమి కొడతాం అంటే మీ నాయకుడు అన్న జహాన్న గారు మీరు మా విషయాలలో ఎన్నో హెల్ప్ చేశారు. మీ నుంచి మేము హెల్ప్ తీసుకున్నాం. మేము చిన్నప్పటి నుంచి ఇదే మదనపల్లిలో మీరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మేము మిమ్మల్ని చూస్తూ పెరిగాం. ఈరోజు కూడా రాజకీయంలో ప్రతి ఒక్క పెద్ద నాయకుడిని, సీనియర్ నాయకుడిని చూసి మేము ఈ రాజకీయాల్లోకి వచ్చాం. అది మర్చిపోయి ఈరోజు మీ ఆఫీస్లో జహాన్న ఆఫీస్లో మీ ముందర మాట్లాడుతుంటే మీరు ఈ లేడీస్ని ఇంత నీచంగా మీ నాయకులు మాట్లాడుతుంటే మీరు కొంచెమన్నా వాళ్ళని కంట్రోల్లో పెట్టండి అన్న జహాన్న. మేము అదే వేడుకుంటున్నాం. నాగమణి గారు మీరు ఒకసారి చూడండి, 20 years అయింది. ఇదేమన్నా మీకు ఏమైనా గుర్తు వస్తుందేమో ఈ స్తంభం గురించి కానీ, ఇదేమన్నా వాల్ పోస్టర్లో మీకు ఏదన్నా గత జన్మ కానీ ఒక 25 years తర్వాత ముందర ఉండేది ఏదైనా గుర్తు వస్తుందేమో ఒకసారి ఆలోచించండి. ఏమైనా గుర్తొచ్చేటట్లయితే మాకు చెప్పండి. అర్థమైందా? అదే ఇక్కడ కూడా నాగమణి గారు సబ్ కలెక్టర్ ఆఫీస్లో మీ పైన మీరు చేసిండే అన్యాయాల గురించి నాగమణి గారు వినండి బాగా. మేము మా నాయకుడు నిస్సార్ అహ్మద్ అన్న, మా జింకా అన్న కానీ, మా చైర్మన్ అక్క కానీ, మా షమీమ్ అక్క కానీ నేర్పించింది మాకు సభ్యత, సంస్కారం. అది మాకున్నాయి కాబట్టి ఈ రోజు కూడా నాగమణి గారు అంటున్నాను. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇవి కేసులు మీ పైన ఉన్నాయి. సబ్ కలెక్టర్ ఆఫీస్లో మీ పైన 25 మంది మీ పైన సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చారు. అది గమనించుకోండి. ఒక్కరిని మాట అనడం, ఎదుటి వాడిని బురద చల్లడము ఈజీ, కానీ ఆ తప్పును నిజం చేసేది చాలా కష్టం. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ నేను ఒకటే అడుగుతున్నా జహాన్న గారు, ఆడవాళ్ళ పట్ల మీ టీడీపీ నాయకులకు కానీ, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ, ఎవరైనా కానీ ఒకరికొకరు మంచిగా మాట్లాడుకొని మర్యాద ఇచ్చుకుంటే బాగుంటుంది. లేదు మేము ఇలాగే చేస్తాం, మేము ఇలాగే బూతులు మాట్లాడతాం, మీ ఇండ్ల కాటికి వస్తాం, చిటికలేస్తాం, మిమ్మల్ని కొట్టిస్తాం, చూసుకుందామంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా, మా నాయకులు కూడా మేము ముందుకు వస్తాం. ఎవరికైనా ఎదుటి వాళ్ళు ఎలా స్పందిస్తారో మేము కూడా అలా స్పందిస్తాం. రాజ్యాంగం మనం ఇదేనా నేర్చుకున్నది. మదనపల్లి ఎంత ప్రతి ఒక్కరికి రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో ఒక ప్రశాంతమైన వాతావరణం అని పేరు ఉంది. ఆ పేరుని మీరు చెడగొడతారా? ఎవరిచ్చారండి మీకు హక్కులు? ఇంకొక ఆయన వస్తాడు పక్కన కూర్చొని క్లాప్స్ కొడతాడు ఆమె అన్న మాటలకంతా. అంటే ఆడవాళ్ళకి మీ ఇళ్ళల్లో వాళ్ళకి ఆడ కూర్చొని పెట్టి మీ ఇళ్ళల్లో వాళ్ళని తిట్టిస్తే మీరు క్లాప్స్ కొడతారా? ఇంకొకసారి మాట్లాడతారు నాగూరు అలీ సార్. ఆయన ఏమంటే ఒక పార్టీ నుంచి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత వచ్చి ఇప్పుడు టీడీపీ పార్టీలోకి వచ్చారు.
మీరు కూడా మాట్లాడితే మా నాయకుని గురించి ఎట్లన్నా నా గురువులన్నా చాలా తప్పు. మీరు మగవాళ్ళు ఆడవాళ్ళని కూర్చొని పెట్టుకొని ఇలా అసభ్యకరంగా మాట్లాడుతుంటే చూసి క్లాప్స్ కొడుతున్నారు చూడు, అది చాలా తప్పు. నేర్చుకోండి. రాజకీయాల్లోకి రేపొద్దున మీ భార్యలు కూడా వస్తారు, మీ పిల్లలు కూడా వస్తారు, వాళ్ళని కూడా ఇలాగే కించపరిచి మాట్లాడతారా? పర్సనల్ లైఫ్ని ఎవరు ఎత్తమన్నారు మీకు? జహాన్న, నేను ఒక్కటే అడుగుతున్నాను, దయచేసి మీ ఆడవాళ్ళకు బుద్ధి చెప్పండి. ఆడవాళ్ళని గౌరవించమని, నేర్చుకోమని చెప్పమని ఈ మీడియా పరంగా వేడుకుంటున్నాను. నమస్తే.